పన్ను తీయించుకుంటే కంటికేమైనా ప్రమాదమా? యూజువల్లీ నరాలన్నీ కొన్ని కలిసి అనుసంధానమై ఉంటాయి. కొన్ని బ్రాంచెస్ విడి ఒకానొక బ్రాంచ్ ఇంకొక ఆర్గన్‌తో యునైట్ అయ్యి గూడా ఉంటాయన్నమాట. అలా వచ్చేదే మాండిబులర్ నర్వ్. సో, ఈ నర్వ్ మన దవడ నుంచి కిందకి పళ్ళకి వెళ్ళినట్టే, అది పైకి వెళ్ళి 3 బ్రాంచులు డివైడ్ అయ్యి, ఒకటి కంటికి, చెవికి డివైడ్ అయ్యి, ఇంకోటి తలకి అలా వెడతాయన్నమాట. సో, అందులో ఒక భాగంలో ఉన్న నరము కంటి వరకు వెడుతుంది. అలా అని కంటికుండే నరాలకి పన్ను పీకించుకోవటానికి ఈ రెండిటికి అసలు సంబంధమే లేదు. కన్ను, పన్ను 2 డిఫరెంట్ స్పెషాలిటీస్. కానీ పన్నుని ఎంత జాగ్రత్తగా తీసామో, స్టెప్ వైజ్ ఫాలో అయ్యి ఎథికల్‌గా తీసామో అన్న దాన్ని బట్టి ఇతర సమస్యలు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో, మెయిన్ నర్వ్ బ్రాంచెస్‌ని దెబ్బ తీయకుండా పన్నుని ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్స్ చేత తీయించుకున్నప్పుడు కంటి గాని, చెవి గాని, తల గాని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఆర్గన్స్‌కి రావు. సెకండ్‌లీ యూజువల్లీ పన్ను నొప్పి ఉన్నవాళ్ళు ఎట్ టైమ్స్ చెవిపోటు కంప్లెయింట్ కూడా చేస్తారు. బికాజ్ ఈ ఆర్గన్స్ అన్నీ పక్కపక్కన ఉండడంతో కొన్ని నరాలు పాస్ అవుతూ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్‌కి కూడా ఎఫెక్ట్ అవుతాయి అనన్న ఫీల్ ఉంటుంది. సో, బట్ పన్ను పీకే స్టేజ్ ఎప్పుడొస్తుందంటే అది పూర్తిగా పుచ్చిపోయినప్పుడు, పూర్తిగా కుళ్ళిపోయినప్పుడు, లేదా పన్ను విరిగిపోయినప్పుడు, దాని అత్యవసర పరిస్థితుల్లోనే తీయాలి అనన్న కాన్సెప్ట్ ఫాలో అవుతే మీకు చుట్టుపక్కల ఉన్న వేరే ఏ సెన్స్ ఆర్గన్స్ కానీ, వేరే ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ కానీ ఎఫెక్ట్ అవ్వవు. అదే బాగా ఉన్న పన్ను, వేరేగాను ఉన్న పన్ను గానీ, ఇబ్బంది పెడుతున్న పన్ను, ఆ ఇబ్బందిని ట్రీట్మెంట్ ద్వారా సరిచేసుకోగలిగిన పన్నును, తీయకూడదు అనని చెప్పిన పన్నును బలవంతంగా లాగడంతో చిన్న సైడ్ ఎఫెక్ట్స్ టెంపరరీగా వచ్చినట్టే వస్తాయి. రెండోది, ఏ ఏజ్‌లో ఈ పళ్ళు పీకుతున్నారు అనన్నది ఇంపార్టెంట్. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కానీ, తల, కంటి సమస్యలతో బాధపడుతున్నవారు కానీ, ఇలాంటి వాళ్ళు ర్యాండమ్‌గా వెళ్ళి పన్ను తీసుకోవడం మంచిది కాదు. రెండోది, ఐ సర్జరీ అయిన 6 నెలల నుంచి 8 నెలల లోపు కానీ, ఏవైనా మొహానికి గానీ, మెడకి గానీ, తలకి గానీ ఏమైనా మేజర్ సర్జరీలు, ఆపరేషన్లు అయిన కేసుల్లో వెంటనే పన్ను పీకించుకోవడం అనేది ఎప్పుడు ప్రమాదకరమే. సో, అందుకని డాక్టర్లు ఫస్టు డెంటల్ సమస్యలు క్లియరెన్స్ తీసుకుని, వాటిని సెట్ చేసుకున్న తర్వాతే మేజర్ సర్జరీలకు వెళ్ళమంటారు. అలాగే సర్జరీ తర్వాత 6 నెలల్లో లేదా 8 నెలల్లో, ఒక్కొక్కసారి ఏడాది, ఏడాదిన్నర వరకు ఎటువంటి పళ్ళ ట్రీట్మెంట్లు చేసుకోవటానికి యూజువల్లీ వద్దనే అంటారనమాట. సో, డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద పేషెంట్ ఆర్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఆర్ మెడికల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్, పన్ను పీకటం ఎంత అవసరము, అది పీకకపోతే ఎంత రిస్కో అనని అనలైజ్ చేసుకుని, దాన్ని బట్టి పన్ను పీకే ప్రొసీజర్‌ని ఎంచుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.